ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసు దీవెన కృప ప్రార్థన మందిరమందు చాలా మంచి మాట, అద్భుతంగా ఆత్మీయంగా సావాసంగా నడిపించగలిగిన మాటలు దేవుడు సమృద్ధిగా మనతో మాట్లాడుతున్న మాట. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట మీ మధ్యలోకి తీసుకొస్తుండగా అనుసరించి దాని గురించి అందరూ కూడా తెలుసుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే దేవుని వాక్యం లోకసువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. భయపడుకుడి, మీకు అనేక రకమైన పిచ్చుకలు కలవు, వాటికంటే శ్రేష్ఠులు కారా. పిచ్చుకలను చూడు, నోరు లేని జంతువులు ఎంత మంచిగా బతుకుతాయో అంటాడు. వాక్యం చాలా మంచి మాటలంటది. అవి ఎప్పుడు కూడా కొట్లల్లో కూర్చుకోవు, ధాన్యము సంపాదించుకోవు. దేవుడు వర్తమానం ఆత్మీయంగా వింటున్నావా నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె? బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళము. పిచ్చుకలను చూడి, అవి ఎత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు. ఎప్పుడు సమృద్ధిగా దేవుని స్తుతిస్తూనే ఉంటాయి. మన నోరన్నా కాసేపన్నా గమ్ము ఉంటుందేమో, కానీ వాటి నోరు మాత్రం ఎప్పుడు గమ్మగమ్మకుంటా ఆత్మీయంగా ఆకాశముగా ఎత్తైన విధిగా దేవుని ఘనపరుస్తూనే ఉంటాయి. కనుక ఈరోజు నుంచి నీవు కూడా ఆత్మీయంగా బలపరచబడతారని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.